అందరికీ నమస్కారం. నా పేరు శారదా ఫ్రమ్ హైదరాబాద్ డిటెక్టివ్స్ బ్యూరో హై-ఫై సెక్యూరిటీ ఫోర్స్. డిటెక్టివ్లు ప్రజలకు ఏ విధంగా సహాయపడతారు మరియు మమ్మల్ని ఎలా సంప్రదించాలి అనే దాని గురించి తెలుసుకోవడానికి మాత్రమే ఈ కథ. అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఉందని నేను అవగాహన కల్పిస్తున్నాను. కాబట్టి నేను మరియు నా బృందం నా డిటెక్టివ్ నైపుణ్యాలతో మీ సమస్యను పరిష్కరించడానికి ఇక్కడ ఉన్నాము. హైదరాబాద్ డిటెక్టివ్స్ బ్యూరోకు చెందిన డిటెక్టివ్ డిప్యూటీ బ్యూరో చీఫ్ ప్రేమ్ మిస్సింగ్ కేసు సమస్యను పరిష్కరించే పని ఉంది. ఒకప్పుడు రద్దీగా ఉండే మెట్రోవిల్లే నగరంలో శ్రీమతి రాధిక అనే తల్లి హైదరాబాద్ డిటెక్టివ్స్ బ్యూరో హై-ఫై సెక్యూరిటీ ఫోర్స్ నుంచి డిటెక్టివ్ డిప్యూటీ బ్యూరో చీఫ్ ప్రేమ్ కార్యాలయానికి వచ్చింది. తన కుమార్తె ఎమిలీ 2 రోజుల క్రితం కనిపించకుండా పోయిందని, పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. పదునైన తెలివితేటలు, నిశిత దర్యాప్తు నైపుణ్యాలకు పేరుగాంచిన డిటెక్టివ్ డిప్యూటీ బ్యూరో చీఫ్ ప్రేమ్ వెంటనే ఈ కేసును చేపట్టారు. ఎమిలీ యొక్క అలవాట్లు, స్నేహితులు మరియు ఇటీవలి కార్యకలాపాల గురించి శ్రీమతి రాధిక నుండి సమాచారాన్ని సేకరించడం ద్వారా అతను ప్రారంభించాడు. తరువాత అతను ఎమిలీ పాఠశాలను సందర్శించాడు. ఆమె ఉపాధ్యాయులు మరియు తోటి విద్యార్థులతో మాట్లాడాడు మరియు ఏదైనా ఆధారాల కోసం చుట్టుపక్కల వెతికాడు. అతను పజిల్ను ముక్కలు చేసినప్పుడు ఎమిలీ అదృశ్యమైన రోజు చీకటి వీధిలో ఒక రహస్య వ్యక్తితో మాట్లాడటం కనిపించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ డిటెక్టివ్స్ బ్యూరో అండ్ హై-ఫై సెక్యూరిటీ ఫోర్స్ డిటెక్టివ్ డిప్యూటీ చీఫ్ ప్రేమ్ నగర అండర్ బెల్లీని లోతుగా పరిశీలించి ఇన్ఫార్మర్లను విచారించి నిందితుడిని పట్టుకున్నారు. తీవ్ర ఘర్షణ అనంతరం ఎమిలీని ఓ కరుడుగట్టిన క్రిమినల్ గ్యాంగ్ కిడ్నాప్ చేసిందని, భారీ మొత్తానికి ఆమెను హతమార్చాలని ప్లాన్ వేశాడని ఆ వ్యక్తి వెల్లడించాడు. ఈ కీలక సమాచారంతో డిటెక్టివ్ డిప్యూటీ బ్యూరో చీఫ్ ప్రేమ్ పోలీసులతో సమన్వయం చేసుకుని సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. నగరంలోని క్లిష్టమైన వీధుల గుండా హృదయ విదారకమైన వేట తరువాత వారు చివరికి ముఠా రహస్య స్థావరాన్ని కనుగొన్నారు మరియు ఎటువంటి గాయాలు కాని భయంతో ఉన్న ఎమిలీని రక్షించారు. రాధిక తన కుమార్తెతో తిరిగి కలిసినందుకు చాలా సంతోషించింది మరియు కేసును పరిష్కరించడంలో అంకిత భావం మరియు పట్టుదలకు హైదరాబాద్ డిటెక్టివ్ బ్యూరో డిప్యూటీ డిటెక్టివ్ చీఫ్ ప్రేమ్ కు ఆమె తగినంత కృతజ్ఞతలు చెప్పలేకపోయింది. నగరం అతన్ని హీరోగా ప్రశంసించింది మరియు డిప్యూటీ డిటెక్టివ్ బ్యూరో చీఫ్ ప్రేమ్ తెలివైన డిటెక్టివ్ గా ఖ్యాతి మరింత బలపడింది. మరో మిస్సింగ్ కేసును విజయవంతంగా మూసివేయడంతో హైదరాబాద్ డిటెక్టివ్స్ బ్యూరో బృందం మెట్రోవిల్లేలో అతని దర్యాప్తు నైపుణ్యాలు అవసరమైన వారికి ఆశాదీపంగా కొనసాగింది. మీకు ఏవైనా మిస్సింగ్ పర్సన్ ప్రాబ్లం ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. హైదరాబాద్ డిటెక్టివ్స్ బ్యూరో హై-ఫై సెక్యూరిటీ ఫోర్స్ వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ మరియు మరిన్ని క్రిటికల్ కేసుల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ డిటెక్టివ్స్ బ్యూరో హై-ఫై సెక్యూరిటీ ఫోర్స్ మీ సమస్యలను పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.